మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి కొద్దిపాటి విశ్వాసము ఎలాంటి కార్యాలను సాధించగలుగుతుందో మనం ఎరిగిన వారమై ఉండాలి. అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని శక్తి పనిచేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని బలమైన బాహువు పనిచేస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని శక్తి పనిచేస్తుంది. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ దైవ శక్తి పనిచేయదు. అందుకే అన్నిసార్లు వాక్యంలో రాయించాడు, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని అన్నిసార్లు ఎందుకు గ్రంథంలో రాయించాడో తెలుసా? విశ్వాసం లేని దగ్గర దైవశక్తి పని చేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. ఆయన శక్తి మన మీద పని చేయనట్లు, మన ఎడల పని చేయనట్లు ఆయన మనకు ముందు చెప్పే మాట విశ్వసించు, 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 విశ్వసించు. అలాంటి విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలను నా జీవితంలో నేను అనుభవించాను. ఈ 3 ఉదంతాలు మీకు సరిపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి. బైబిల్ నిండా విశ్వాసపు గాథలే, బైబిల్ నిండా విశ్వాసపు విజయాలే. ఈరోజు నీకు నాకు సందేహం అక్కర్లేదు. పీకల లోతు శ్రమలలో నీవు మునిగున్నా, పీకల లోతు అసమాధానములో నీవు మునిగున్నా, పీకల లోతు భయాలలో నీవు మునిగున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎడల తన బలమైన బాహువు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నేను అందుకే చెప్తాను, ఆస్తులు పోని, అంతస్తులు పోని, పేరు ప్రఖ్యాతులు పోని, నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని, ఏవైనా పోని, అన్నీ నువ్వు కోల్పోయినా పర్వాలేదు, కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు, అది దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నా కూడా లేనట్టే. అదే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి 2 కార్యాన్ని చేయగలడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ప్రార్థించు, ప్రార్థనకు ముందు స్తుతించు, ప్రార్థన తర్వాత కూడా స్తుతించు, ప్రార్థన విన్నందుకు స్తుతించు. జవాబు వచ్చినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, జవాబు వచ్చినప్పుడు స్తుతించడం కాదు, ప్రార్థన ముగించినప్పుడు స్తుతించు. ఎందుకంటే విశ్వాసం అదే. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబు పంపించాడు, అది నువ్వు నిశ్చయమని నమ్మావు, అందుకు స్తుతిస్తున్నావు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మనకు అవసరమైన 3. నంబర్ 1, పెద్దగా చెప్పండి, అది. ఒకవేళ నీకు విశ్వాసం ఏర్పడట్లేదు అనుకో, డౌట్స్ వస్తున్నాయి అనుకో, గతించిన దినములలో దేవుడు నీ ఎడల ఘనకార్యములు ఎలాగో జరిగించాడో ఒక్కసారి గుర్తు చేసుకో. గతంలో ఇంతకంటే ఎక్కువ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నీ ప్రార్థన, నీ ఆర్తధ్వని విని నీ పక్షంగా ఎంత బలమైన కార్యాలు నా దేవుడు చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో. నీ కళ్ళ ముందు పెద్ద సమస్య ఉన్నప్పుడు దాని వైపు చూడొద్దు. గతంలో అంతకంటే పెద్ద సమస్యల్ని దేవుడు డీల్ చేసిన వాటిని గుర్తు చేసుకో. నీ విశ్వాసం పునరుద్ధరించబడిద్ది. అప్పుడు నీకు అడ్డుబండగా ఉన్న ఆ శోధన ఎగిరి అవతల పడిద్ది. అర్థమైందా? దావీదు అదే అంటాడు, నేను నా ప్రభు నా గతంలో చేసిన కార్యములను గుర్తు చేసుకుంటాను నేను అంటాడు. ఆయన క్రియలను నేను జ్ఞాపకమునకు తెచ్చుకొందును అంటాడు. కాబట్టి విశ్వాసం ఉంచడానికి ఆధారం చెప్తున్నాను నేను. గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకో, తప్పకుండా నీకు విశ్వాసం ఏర్పడు. దేవుని బలమైన కార్యాలకు మనం చూడటానికి, పొందుకోవడానికి మనకి ఏది అవసరమై ఉంది? ఖచ్చితంగా అవసరం. మనం సందేహించామా? సందేహించినట్టే జరుగుతాయన్నీ. భరోసా ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచామా? ఆ విధమైన కార్యాలనే మనం చూస్తాం. కాబట్టి నానా విధములైన అనుమానాలను, సందేహాలను పుట్టిస్తున్న సాతాను కుట్రలను ఎరిగిన వారమై వాటిని అడ్డగించి దేవుని యందలి విశ్వాసాన్ని మనం చేపడదాం. రెండవది ఏం చేద్దాం? ప్రార్థిద్దాం.
ప్రార్థనకు ముందు స్తుతిద్దాం, ప్రార్థన తర్వాత కూడా స్తుతిద్దాం. ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు ఇంకా చూడగలుగుతాం. శత్రువు ఎప్పుడు కూడా మన వ్యతిరేకమైన ఆలోచనలు చేసేటట్టు శోధిస్తాడు. మనకి పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్స్ ఎక్కువ. కావాలంటే ఎవరికోళ్ళు ఆలోచించి చూసుకోండి. మనకి శుభకరమైన ఆలోచనల కంటే కూడా దరిద్రగొట్ట ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అవి జరుగుతాయేమో, అట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో అని అనిపిస్తుంటుంది. నెగిటివ్ థాట్స్ నిజంగానే జరుగుతుంటాయి. తర్వాత అంటారు, నేను అనుకున్నట్టే అయింది, నేను అనుకున్నట్టే అయింది, నేను అనుకున్నట్టే అయిందని. ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఎందుకు పుడతాయి మనకంటే, మనకి శత్రువు ఒకడు ఉన్నాడు, ఒక పెద్ద గుంపే ఉంది. వాటి పని ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు ప్రభావితం చేయటమే వాటి పని. ఎప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు మనకు వచ్చేటట్టు, కీడుకరమైన, శోధనకరమైన, వేదనాకరమైన ఆలోచనలు వచ్చేటట్టు, మన మీద, మన వారి మీద అలా నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు, మన పరిస్థితుల మీద వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చేటట్టు శోధిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి ఆలోచనల చేత మనం నింపబడినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎదుగు వాళ్ళ ఆలోచనల నిండా అదే విశ్వాసం ఉంది. ఎప్పుడు వారు కీడునే తలంచుచున్నారు కానీ మేలును వారు ఎరగరు. వారు కోరినది వారికి వచ్చినట్లు చెయ్యని పడతారు దేవుని. అప్పుడు నిజంగానే మనం తలంచిన కీడులే మన మీదకి వస్తాయి. అందుకే మన ఆలోచనలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా అయిద్దేమో, అట్లా అయిద్దేమో, ఇట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో. అట్లా ఎందుకు అనుకుంటున్నావు అంటే మామూలుగా అనుకుంటున్నాను అంటారు. మామూలుగా అలా జరగదు, ఇలా జరగదు, అన్నీ మంచిగా జరుగుతాయి, నా దేవుడు నాకు అనుకూలంగా చేస్తాడు, సమస్తము నా మేలు కోసమే జరిగిస్తాడని నువ్వు ఎందుకు అనుకోవంటే అట్లాంటి ఆలోచన రావన్నాయా నాకు ఎప్పుడు దరిద్రపు ఆలోచనలే వస్తుంటాయి అంటారు. అది దెయ్యం పని. ఎవరి పని? దెయ్యం పని. అది ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. జీవం గల దేవుని చేతుల్లో మనం ఉన్నాం. మన బ్రతుకులన్నీ ఆయన హస్తంలో ఉన్నాయి. నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్నాడు. గనుక మనం కీడు తలంచవద్దు, కీడును యోచించవద్దు, కీడును విశ్వసించవద్దు. సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా మార్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రస్తుతం నీకు కీడుగా అనిపించినవి సైతం రాబోతున్న దినాల్లో మేలుగా మారుతాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నీ భవిష్యత్తు మేలు కోసమే దేవుడు కలిపి రప్పించాడు. ఈరోజు మనకు అనుమతించబడ్డ పరిస్థితులన్నీ భవిష్యత్తులో ఎంత మేలవుతాయో ఆ భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు కానీ మనకు అర్థం కాదు. అమ్మో, ఆ రోజు అలా జరగకపోతే ఈరోజు వీళ్ళు ఇలా ఉండరు కదా అని ఆనాడు మనం అనుకుంటాం. నా మట్టుకు నేను నా గత జీవితంలో శోధనల పర్వంలో నేను మునిగినప్పుడు, శ్రమ కొలిమిలో నేను కాలినప్పుడు, నా విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని ముందుకెళ్ళి నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని అడిగాను. నాలాంటోడు ఒకడు భూమి మీద ఉనికిలో ఉండటం అవసరం అంటావా, బతికుంటం అవసరం అంటావా దేవా అని ఏడుస్తూ దేవుణ్ణి అడిగాను. దేవుడు ఏమీ ఆన్సర్ ఇవ్వాల, మౌనం వహించాడు. ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి శ్రమల్లో నేను పలికిన మాటలు నాకు నవ్వు పుట్టిస్తాయి. నా దేవుడు నిజంగా ఆ మాటను ఆమేనని నన్ను అప్పుడే తీసుకొని ఉంటే ఇంత ఆనందకరమైన పరిచర్య, ఇన్ని ఆత్మల రక్షణ, నా దేవుని ఇంత మహింపరుచుకునే అనుభవాలు మొత్తం పోగొట్టుకునేవాడిని. నేను పోగొట్టుకునేవాడిని అంటే మీకు సపోర్ట్ కొడుతున్నారు. కానీ దేవుడు నా ప్రార్థన వినలా. అప్పుడు నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని నేను అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. అరే, నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇలా మాట్లాడుతున్నావు, కానీ దీని వెనక కలగబోయేటువంటి ఆ మహిమను నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలు ఎంత తప్పో నీకు అర్థమైద్ది అని ఆయన మౌనంగా ఉన్నాడు. అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన ముందు జీవితానికి ఆశీర్వాదకరమైన మలుపులు తిప్పడానికి దేవుడు కలిపి రప్పించిన శోధనలు. నా ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన అనుమతించిన సమస్తము మన మేలు కొరకే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు.
కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతుంటే ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. కనీసం మాట్లాడవయ్యా అంటే కూడా మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఎప్పుడన్నా మాట్లాడితే ఈ మాటే మాట్లాడతాడు. ఏ మాట? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. వేదన కలిగినప్పుడు మనకు తెలిసింది ఒకటి, మనం చేయాల్సింది ఒకటి, విశ్వాసంతో ఆయన వైపు చూసి ప్రార్థన చేయటం, చేసి స్తుతించటం. ఇప్పుడు ఆ పని చేద్దాం మనం. మీరెవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో, ఎలాంటి వేదనలో ఉన్నారో నాకు తెలియదు, నా తండ్రికి తెలుసు. మీ పర్సనల్ అది మీకు తెలుసు. కానీ నేను ఒకటి ఎరుగుతున్నాను, ఆయన సన్నిధిని మన మోకాళ్ళలోని చేసిన ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది. తగిన కాలం ముందు తప్పకుండా జవాబు వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం, కానీ ప్రార్థనలు విన్న దేవుడు మర్చిపోడు. మన కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడని 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. పుస్తకంలో రాసుకుంటాడట మన కన్నీటిని. మనం ఏడ్చినప్పుడు ఎంత ఏడుస్తామో మనకు తెలియదు, కానీ మన కన్నీళ్ళన్నీ ఆయన తన బుడ్డిలో దాచుకుంటాడంట. నేను కాదు, వాక్యం చెప్పింది ఆ మాట. 56వ కీర్తన 8లో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం. పుస్తకంలో రాసుకుంటాడంట మన ప్రార్థనలు, మన కన్నీళ్ళు. తప్పకుండా వాటికి జవాబిస్తాడు. ఏడ్చే మనకు తెలియదు ఎన్ని కన్నీళ్లు గార్చామో, కానీ ఎన్ని గార్చామో ఆయనకి తెలుసు. ఏ సమస్య కోసం ఎంత ఏడ్చామో, దేన్ని బట్టి ఎంత కుమిలిపోయామో ఆయనకి తెలుసు. ఈ మొత్తం రాయబడతాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మోకాళ్ళుని కన్నీళ్లతో మొర్రపెట్టడం, దేవుడు వాటిని గై కొన్నాడని నమ్మి మనసారా స్తుతించటం. నా ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రము తండ్రి అని కృతజ్ఞతలు చెప్పటమే మన బాధ్యత. చెప్పండి, వ్యతిరేకంగా ఆలోచించుకుంటారా? వ్యతిరేక ఆలోచనలు రానిస్తారా? అలాంటి కీడుకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు సాతానా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళ, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అలా జరగదు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా పిల్లల్ని కాపాడుతాడని వాడిని గద్దించి, నా దేవుడు నా వారిని కూడా సంరక్షించగలడని, ఏ విషయంలో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఆ విషయంలో నువ్వు పాజిటివ్గా దేవుని బట్టి పలకాలి, అదే విశ్వసించాలి. నేను చెప్పే ఈ మాట తేలిగ్గా తీసుకుంటే నష్టపోతారు, తీవ్రంగా తీసుకోండి బాగుపడతారు.